అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. ఈరోజు ఈ ఉదయకాలము దేవుని దగ్గర గతం ఎప్పుడో చేసిన పాపాలు, ఎప్పుడో నువ్వు చేసిన మిస్టేక్స్ తలంచుకొని దేవుడు మర్చిపోవట్లేదు, లేక నా జీవితంలో నేను చేసిన పాపాలు బట్టి నేను పనిష్మెంట్ నేను చేసిన దాన్ని బట్టి అనుభవిస్తున్నాను, నా దేవుడు క్షమించాడు అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ స్టిల్ రిపీటింగ్ ఇన్ మై లైఫ్ అని అనుకుంటున్నాను. దేవుడు ఈరోజు మనందరికీ చక్కటి వాగ్దానం యెషయా 1:18 ఎర్రని వైనను, నీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివి ఆగును. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపం గురించి ఏదైతే ఎంత భయంకరమైన పాపం చేసావని బాధపడుతూ జీవిస్తున్నావు, వదిలేసుకో. చూడండి, మా హస్బెండ్ ఒక మాట చెప్పేవాడు, ఏంటంటే నువ్వు తెల్ల షర్ట్ వేసుకున్నావు, ఒక మరక పడింది, ఆ మరక తీయడానికి ప్రయత్నం చేసావు, మరకను తీసేసుకున్నావు, తిరిగి ఆ షర్ట్ మామూలుగా అయిపోయింది. అయితే పదే మామూలు అయిపోయిన షర్ట్ని పదే మరక ఉండేది కదా అని చూసుకుంటావా? ఆల్రెడీ తెల్లగా అయిపోయింది, ఆ షర్ట్ నీట్ అయిపోయింది, మళ్ళీ చూసుకో కదా. అలాగే మన ప్రభు కూడా ఈరోజు మనకు చెప్తా ఉంటున్నాడు, ఆల్రెడీ నీ గతంలో నువ్వు చేసిన పాపాలకు ఆల్రెడీ నేను క్లియర్ చేశాను, ఎర్రనిగా ఉండే నీ పాపాలు తెల్లగా అయిపోయాయి. ఐ మేడ్ యూ వైట్, ఐ మేడ్ యూ క్లీన్. ఇక ఆ గత పాపాలను ఆలోచిస్తూ దేవుడు నన్ను పనిష్ చేస్తాడని అనుకుంటే నువ్వు ఎలాగ అనుకుంటావు అది జరుగుతుంది. బట్ యూ థింక్, దేవుడు అంటున్నాడు, తూర్పు నుండి పడమటి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా నీ పాపం చేశాను, నువ్వు కనబడదు, నేను తుడిచివేశానని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు ఆ యొక్క విరోధ భావముతో, అపరాధ భావముతో నేను ఇది చేశాను, నేను అది చేశాను అని నువ్వు అనుకున్నా, లేక ఎదుటివారు నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి దానవి, తెలుసు గతంలో అలా చేసావు అని మనుషులు అంటూ ఉంటున్నాగా, యూఆర్ ఆల్రెడీ క్లీన్, నువ్వు తెల్లగా అయిపోయావు, దేవుడు కడిగి వేశాడు. ఇంకా నువ్వు ఆ తలంపు ఆలోచించకు, గతంలో నువ్వు ఏం చేసావు అది మురికి, దాని వైపు చూడకు. నువ్వు ఏదైతే వదిలిపెట్టావో, ఏది చెత్త అని నువ్వు వదిలేసుకున్నావో దాని వైపు చూస్తావా? చెత్త వైపు మనం దీర్ఘ ఆలోచన చేయం కదా. దేవుడు అంటున్నాడు, ఇట్స్ ఇస్ డన్. టుడే గాడ్ ఇస్ సైయింగ్ విత్ అ వెరీ జాయ్ఫుల్ హార్ట్ ఇస్ సైయింగ్, నువ్వు నా దానివి, నువ్వు నా వాడివి, నేను నిన్ను తెల్లగా చేశాను, నీవు బ్రతుకుతావు, బాగుపడతావు, నీ జీవితంలో ఒక డాగు మచ్చ కూడా లేకుండా నేను చూసుకుంటాను. సో ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడితే నాతో పాటు కృతజ్ఞత స్వభావంతో, అపరాధ భావంతో కాదు, కృతజ్ఞత స్వభావంతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన ఈ రోజునైనా మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. ఎన్నిసార్లు నువ్వు ఈ మాటలు చెప్పినా పదే సాతానుడు, అలాగే నాయన ప్రభు, మా యొక్క నెగిటివ్ థింకింగ్ వల్ల నువ్వు మమ్మల్ని క్షమించలేదని మేము అనుకుంటున్నావు, కానీ నువ్వు చాలా దీర్ఘశాంతివి, చాలా మంచి దేవుడు. మమ్మల్ని క్షమించడం మాత్రం కాదు, మర్చిపోయావు, కానీ మేమే గుర్తు చేసుకుని అపరాధ భావంతో ఉన్నా మేము. ఈరోజు ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుతున్నావు అయ్యా, వారిని తెల్లగా చేసావు నాయన. ఇంకా ఏ మాత్రము గతకాలపు పాపాలు, గతకాలపు నేచర్ వాళ్ళు లేదని నమ్ముచున్నాము నాయన, ఆ ప్రవర్తన కూడా లేదని నమ్ముచున్నాము నాయన, నువ్వు తీసివేసావని నమ్ముచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఓన్లీ ద మ్యానుఫ్యాక్చరర్ నోస్ ద డిఫెక్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. మ్యానుఫ్యాక్చర్ ఉంటే ఆ డిఫెక్ట్ ఎక్కడుందో తెలుసు, దేవునికి తెలుసు, అది తీసేశాడు. సో నువ్వు అపరాధ భావంతో ఉండడానికి వీలు లేదు, నువ్వు బాధపడడానికి వీలు లేదు, దేవుడు ఆల్రెడీ తీసేశాడు, నీకు ఆ ప్రవర్తన కూడా లేదు. ఆమెన్. సో కింద కమెంట్లో స్టాప్ లుకింగ్ ఎట్ ద స్టెయిన్, గాడ్ హ్యాస్ వాష్డ్ ఎవ్రీథింగ్ అని పెట్టండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.